శ్రీకాంత్ అయితే ఉన్నట్టుండి నీళ్ళలో దూకేశాడు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో కలిసి కపిలతీర్థం పక్కన జంగిల్ బుక్ అయితే వచ్చేసాను. ఇంక నేను టికెట్లు తీసుకుని వచ్చే లోపల నా బట్టలు ఈ పనులు అయితే స్టార్ట్ చేసేసారు. వీళ్ళు ఏం చేస్తున్నారు సాయి కిరణ్ గడికి అయితే అస్సలు అర్థం కావట్లేదు. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారర్రా. వీడు తీసుకున్న డబ్బులకి న్యాయం చేద్దామని చెప్పేసి బాతుని అయితే ఎక్కేశాడు. ఎక్కగానే ఏదో బాహుబలి సినిమాలో ప్రభాస్ గుర్రం ఎక్కినట్టు అయితే ఫీల్ అయిపోయి ఓ అని ఊగుతున్నాడు. చూడండి ఏం ఫీల్ ఉండదు మామయ్య. శ్రీకాంత్ గడు ప్రశాంతంగా జారాబండ జారుతుంటే వెనక్కి హేమంత్ అయితే తోసేశాడు. ఇంక శ్రీకాంత్ గమ్మున ఉంటాడా? వాడు కూడా జారేటప్పుడు ఎప్పుడు జారుతాడా అని చూసి వాడి మీద అయితే ఇసుక పోసేశాడు. పోసేసి కోతిలాగా నవ్వుతున్నాడు. నీకున్న అలవాట్లకు నువ్వు ఇంకా బతికే ఉన్నావా షానన్? వెంటిలేటర్ మీదకి ఎక్కిలే నేను ఇంకా వాడు ఇసుక పోసిన దానికి వీడు కూడా రివెంజ్ తీసుకుంటున్నాడు. పాపం వాడు జారేటప్పుడు అయితే వాడు కాళ్ళు లాగేసి కింద పడేస్తున్నాడు. వాడు అలా చేసిన దానికి పాపం వీడి పరువంతా పోయింది. ముందరుండే అంకులోళ్ళు కూడా చూడండి ఎలా నవ్వుతున్నారో. ఎందుకు ఇంకా ధీమంత్కి ఒకేసారి అడవిని చూడగానే బీర్గిల్స్ అయితే గుర్తొచ్చాడు అనుకుంటాను. ఒకేసారి కర్రను దాటేసి కప్పలు తినడానికి అయితే వెళ్తున్నాడు. నేను వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను. భయంకరమైన చోటు నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో నేను మీకు చూపించబోతున్నాను. ఒక పక్క ధీమంత్ బీర్గిల్స్ లాగా ఫీల్ అయిపోయి అవన్నీ చేస్తుంటే ఈ శ్రీకాంత్ గడు చూడండి ఇక్కడ కోతిలాగా అయితే చెట్లు ఎక్కుతున్నాడు. చెట్లు ఎక్కి సేమ్ కోతిలాగే కూర్చున్నాడు. చూడండి స్టిల్ ఎలాగిస్తాడు. ఇంకా మేమందరం అయితే కలిసి వ్యూ చూడడానికి పైకి అయితే వెళ్తున్నాము. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో, చుట్టూ చెట్లు. ఇంకా వ్యూ బాగుందనేసి ధీమంత్ అయితే సాయి కిరణ్ కి ఫోటోలు తీస్తున్నాడు. అసలు వీడు ఎందుకు దూకాడంటే వీడిందాక చేసిన తీట పనులన్నీ ధీమంత్ అయితే స్నాప్లు తీసి వాళ్ళ లవర్కి అయితే పెట్టాడు. వాళ్ళ లవర్ కాల్ చేసి నువ్వు మంచోడు అనుకున్నాను, కొండ ముచ్చలాగా చేశావు అని చెప్పగానే వాడు అలిగి నీళ్ళలో అయితే దూకేశాడు. ఇలాంటి ఫ్రెండ్స్ మీ గ్యాంగ్ లో ఉంటే వాడిని కూడా ట్యాగ్ చేయండి. డూ సబ్స్క్రైబ్ గైస్.